తొలి ఏకాదశి. మనంతా తొలి ఏకాదశి అంటుంటాం వ్యవహారంలో. తొలి ఏకాదశి ప్రారంభం కాబోతుంది. వచ్చే ఆదివారం 6వ తారీఖు నుంచి. చాలా గొప్ప దినం నిజం చెప్పాలంటే. మన హిందువుల పండగలన్నీ ప్రారంభమయ్యే రోజు. చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుంది. దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అటు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు అంటారు. చాలా చాలా విశిష్టతలు చెప్తారు. అసలు ఏంటి ఈ తొలి ఏకాదశి? ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. తొలి ఏకాదశి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఇవన్నీ ఒక పక్కన పెడితే కనుక రైతులకి ముందు ఆనందకరమైన పంట పండించడానికి ముహూర్తం మాట. అచ్చా, ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క తొలి ఏకాదశి దగ్గర నుంచి కూడా వాళ్ళకి మంగళవారం కానీ, శుక్రవారం కానీ, గురువారం కానీ విత్తనాలు వేసుకోవడం, అలాగే దమ్ములు చేయించుకునే వాళ్ళు దమ్ములు చేయించడం. ఇదివరకు ఎడ్లు బండి ఉండేవి కనుక ఎడ్లు కట్టి ఆ రోజు నుంచి మొదలుపెట్టేవారు దమ్ములు చేయించడం. దమ్ములు చేసి ఊడుపులు అవి జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత ఈ యొక్క ఆషాఢంలో ఏ పౌర్ణమి ముందు వచ్చి ఏకాదశి రోజుని తొలి ఏకాదశి అని అంటారు. ఈ యొక్క తొలి ఏకాదశి రావడం వల్ల రైతులకు చాలా విశేషం. ఎందుకంటే ఇక్కడి నుంచే వర్షాలవని, అలాగే మన యొక్క కాలమానంలో మార్పులవని ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత పండగలంటే ఇంక చెప్పక్కర్లేదు. ఇంక పండుగ ప్రారంభమే. వినాయక చవితి, ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం, ఇలాగ ప్రతీది కూడా వస్తూ ఉంటాయి. తొలి ఏకాదశి దగ్గర నుంచే ఇవన్నీ కూడా మొదలవుతాయి. తొలి ఏకాదశికిను అలాగే ముక్కోటి ఏకాదశికి కూడా రెండాటికి కూడా సంబంధం ఉంది. అచ్చా. ఈ యొక్క సమయంలో ఈయన నిద్రించి ఆ సమయంలో కోలుకొని ఆ యొక్క విష్ణుమూర్తి అవతారంలో ఈ యొక్క 6 నెలలు కూడా శేషపానుపు పైన పవళింపు సేవలో ఉంటారు. అచ్చా. ఆ తర్వాత ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం జరగడం, మళ్ళీ ఆయన లేచి కూర్చుని మనందరికీ కూడా చక్కటి ఆయుష్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఆయనే. ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక తొలి ఏకాదశి రోజున ఎక్కువగా శివాలయంలోనూ లేదా దగ్గరలో మీకు ఏ ఆలయం ఉన్నా సరే విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదే ముక్కోటి ఏకాదశి వచ్చేసరికల్లా విష్ణు ఆలయం నందు విశేషంగా జరుగుతాయి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నారు. అయితే పవళింపు సేవలో ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి, లేచే సమయం నందు విష్ణుమూర్తిని ఇద్దరిని కూడా కొలుస్తూ ఉంటారు. ఓకే. చాలా చోట్ల చూసామంటే కనుక రామాలయం ఉన్నా, ఆ ఊళ్ళో ఏదైనా చిన్న ఆలయం ఉన్నా, ప్రతి గ్రామంలోనూ కూడా తొలి ఏకాదశి రోజున చక్కగా పూజా కార్యక్రమాలు ఆచరించి అక్కడి నుంచి వాళ్ళ యొక్క పండగలు ఒక్కో పండగ కూడా జరుపుకుంటూ ఉంటారు. ఆ తర్వాత చూస్తే కనుక తొలి ఏకాదశి అనగానే ఆషాఢంలో రావడం, ఈ సమయాన ప్రతి ఒక్కరూ కూడా కొత్త జంట అంటే వివాహం అయిన తర్వాత ఆ కొత్త జంట అత్తారింటి దగ్గరేమో అమ్మాయిని విడదీసి ఉంచుతారు. అయితే దానికి కూడా కారణం ఆషాఢంలో అత్తగారు తొక్కిన గుమ్మం కోడలు తొక్కకూడదు, కోడలు తొక్కిన గుమ్మం అత్తగారు తొక్కకూడదు అని చెప్పి ఇదివరకు నుంచి కూడా పూర్వం నుంచి నడుస్తోంది. అయితే దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమిటయ్యా అంటే సైన్స్ పరంగా అయితే కనుక ఇప్పుడు ఈ సమయంలో బాగా చల్లదనం, ఈ చల్లదనానికి కుర్రాడు కానీ అమ్మాయి కానీ దగ్గరికి ఇష్టపడి కలుస్తారు. ఓకే, అవును. కలవడం వల్ల వీళ్ళకి సంతానం ఎప్పుడు కలుగుతుంది? మంచి వేసవకాలంలో బాగా ఉష్ణం ఉన్న టైంలో సంతానం కలుగుతుంది. ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే కనుక 9 నెలలు. మళ్ళీ వేసవకాలంలో సంతానం కలుగుతుంది. ఆ సంతానం కలిగే సంతానానికి చర్మ వ్యాధులు కానీ, అంటువ్యాధులు కానీ, ఈ వేడి తట్టుకోలేక ఆ కుమారుడు చనిపోతాడనో, ఇలాగ ఈ విధంగా సైన్స్ పరంగా
అచ్చా. ఈ యొక్క ఆషాఢం నందు వాళ్ళిద్దరూ కలవకూడదని చెప్పి ఆషాఢ మాసంలో కరెక్ట్గా మనకి చిత్తకార్తికి అంటే మే నెలలో ఈ యొక్క సంతానం కలుగుతుంది. ఉమ్, ఆ చిత్తకార్తి సమయంలో చాలా తీవ్ర ఎండస్తాపం ఎక్కువగా ఉండడం, అవును. ఇవన్నీ జరగడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారని చెప్పి, ఓకే. వేసవికి తట్టుకోలేరని చెప్పి ఈ విధంగా అచ్చా అచ్చా అచ్చా. మార్చారు. అయితే కొంతమందికి అంటే ఇక్కడ మామూలుగా ఉన్న వాళ్ళకి చెప్పేది విషయం. అదే రైతుల దగ్గరికి వచ్చేసరికల్లా ఆ, దాన్ని ఏమంటారయ్యా అంటే కరెక్ట్‌గా ఆషాఢ మాసంలో ఈ తొలి ఏకాదశి రోజుని మనం పంటలు పంటలు అవి. మొదలు పెడతాం. మొదలు పెడితే ఈ సమయంలో మొదలుపెట్టే సమయానికి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారయ్యా అంటే నిజంగా పెళ్ళైతే గనక అత్తారింటికెళ్ళి కూర్చుంటాడు. ఇక్కడ కొడుకు ఇక్కడ విత్తనాలు వేయడం మానేసి అక్కడ విత్తనాలు వేయడం మొదలెడుతూ ఉంటాడని ఆ, ఆ, అని వద్దయ్యా బాబు ఆషాఢ మాసంలో నువ్వు నీ ఇంట్లోనే ఉండాలి, అమ్మాయి అమ్మాయి ఇంట్లోనే ఉండాలని చెప్పి కరెక్ట్. ఆ, ఆ విధంగా ఆ సామెత తీసుకొచ్చారు. ఓకే. తీసుకొచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి చోట కూడా కొత్తగా నూతన వధూవరులు ఎవరైతే ఉన్నారో ఆ, ఈ అమ్మాయి ఇంటి దగ్గర నుంచి అబ్బాయి ఇంటికి సారి పంపుతారు. ఓకే. ఈ సమయంలో చాలా చోట్ల జరుగుతాయి. ఏమిటయ్యా అంటే కజ్జికాయలు, ఉమ్, స్వీటు లేదా పేలాలతో తయారు చేసినవి. కజ్జికాయలు బాగా ఎక్కువగా పంపుతారు. అచ్చా అచ్చా. పేలాలతో ఇదివరకు అయితే కనుక పేలాలు పేల పుండ్లు అనేసి అవును. లేదా పేల పిండితో తయారు చేసిన వస్తువులు కానీ లేదా కొబ్బరి నౌజు కానీ ఇలాగ పంపేవారు. ఈ యొక్క ఆషాఢ మాసంలో ఇవి వాళ్ళకి ఎందుకు పంపుతారంటే వాళ్ళ చుట్టాలందరికీ పంచుకుంటారు. ఉమ్, అది తినడం వల్ల మనకి సైన్స్ ప్రకారం అయితే కనుక అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా వస్తాయి. అంటే మొన్నటిదాకా కూడా ఎండలో ఉండి అవును. ఒకేసారి మనం వర్షంలోకి చల్లదనానికి వచ్చేసరికల్లా నరాల మీద ఎముకల మీద అలాగే శరీరం మీద ఓకే. బాగా ఎక్కువగా తేమ పెరగడం ఇవన్నీ కూడా జరిగి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటు రోగాలు అనేవి బాగా ప్రబలం అవుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళు పేలాలతో తయారు చేసింది, పేలపిండితో తయారు చేసింది, అలాగే కజ్జికాయలతో తయారు చేసింది. కజ్జికాయలు అనేసరికల్లా మీకు దాంట్లో కొబ్బరి నూజు పెడతారు. అవును. అలాగే కొబ్బరి నూజు ఉండలు ఇవి పంపుతూ ఉంటారన్నమాట. ఓకే. పంపి మీ వాళ్ళందరికీ పంచిపెట్టండి అని. ఆ, ఇదివరకు అయితే మన ఇంట్లో తయారు చేసి ఏదో డబ్బాలో వేసి అటు ఇటు తిరుగుతూ ఎవరో ఒకరు తినేవారు. ఇప్పుడు తినే అంత తీరిక కూడా లేదు. అంత ఫాస్ట్ ఫుడ్లు అయిపోయాయి కనుక అంతే కదా. ఆ విధంగా పంచిపెట్టేవారు. వాళ్ళకి పంచిపెట్టడం వల్ల వాళ్ళ సేవించడం వల్ల ఆరోగ్యానికి ఏ హానికరం లేకుండా జీవిస్తూ ఉండేవారు. ఇప్పుడంటే చూస్తే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ వెధవ తిళ్ళు మందులు వేసేసిన తిళ్ళన్నీ తినేయడం వల్ల అవును. ఆరోగ్య పరిస్థితులు ఏ సమయంలో ఎవరు ఎలా ఉంటున్నారో కూడా తెలియట్లేదు. అవును. అది అయితే కనుక తొలి ఏకాదశి రోజున ఏకాహాలు చేస్తూ ఉంటారు. సప్తాహాలు, ఏకాహాలు, భజన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు చాలా గుళ్ళల్లో. అవునా. ఓకే. విశేషంగా చేస్తారన్నమాట. ఈ యొక్క భజన చేయడం వల్ల ఆ యొక్క దగ్గరలో ఉన్న గ్రామాలు ఎవరైతే ఆ యొక్క సమయంలో ఆ నామ సంకీర్తన వింటారో వాళ్ళందరికీ కూడా విశేషమైన ఆయుష్ పెరుగుతుంది. మనం అనుకుంటాం శివ 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 అని ఒక 10 సార్లు అనేసరికల్లా మన ఒంట్లోనే వేడి పుడుతుంది మీకు ఉమ్, ఉమ్, ధ్యానం చేసే సమయంలో కూడాను. అవును. అలాగే ఈ భజన చేసే సమయంలో ఎవరైతే ఆలకిస్తారో అలాగే భజన చేసేవాళ్ళు కావని ఒంట్లో వేడి పుడుతుంది మటన్ని. అందుకు తొలి ఏకాదశి రోజున కంపల్సరీ ప్రతి దేవాలయాల్లోనూ కూడా భజన కార్యక్రమాలు, ఏకాహం భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, సప్తాహాలు జరుగుతూ ఉంటాయి. ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా మనం ఇప్పుడు సిటీలో అనేసరికల్లా ఆ రోజున వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, వచ్చేస్తున్నాం. పల్లెటూరులోకి వచ్చేసరికల్లా ఆ రోజంతా కూడా విశేషంగా ఏకాదశి రోజున తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆలయంలో దర్శనం చేసుకుని ఎక్కువగా స్వామిని అక్కడే ఉండి ఆ యొక్క ఏకాహాలు కానీ సప్తాహాలు కానీ ఏమైనా జరుగుతూ ఉంటే వాటికి సహాయ సహకారాలు అందిస్తూ చేస్తూ ఉంటారు. అలాగా తొలి ఏకాదశి రోజున మనం ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన పని ఏమిటయ్యా అంటే మనం వెళ్ళి దేవాలయంలో మీకు దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో సందర్శించి ఆ స్వామిని మనస్ఫూర్తిగా మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరేటట్లుగా చూడమని మనం ఆ స్వామిని తొలి ఏకాదశి రోజు నుంచి మనం పూజా కార్యక్రమాలు మొదలు పెడతాం కనుక విశేషంగా ఆ పూజలన్నీ కూడా అందుకుని మాకు ఇక్కడి నుంచి మాకు మంచి మార్గాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పి
కోరడాన్నే తొలి ఏకాదశి అంటారు.